హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ప్రాన్స్ ఫ్రై అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ప్రాన్ ఫ్రై చాలా ఈజీగా చేసేయచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ అయితే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కల్లాగా కట్ చేసేసి సన్న ముక్కల్లా అయితే కట్ చేసుకోవాలండి. ఇది విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కలర్ అయితే మారింది కదండి. ఈ స్టేజ్లో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకొని తర్వాత ఒక మీడియం సైజ్ 2 టమాటాలను సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గేంత వరకు మనం దీన్ని ఉడికించుకొని తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే తీసుకున్నానండి. 1/2 కేజీ రొయ్యలు ఇది. దీన్ని శుభ్రంగా కడిగేసి 2-3 నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి ఇందులో వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలపాలండి. కలిపిన తర్వాత తిరిగి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయింది. గ్రేవీ కూడా బాగా చిక్కబడింది కదా. ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులోని 1 కప్పు వరకు నేనైతే కొబ్బరి పాలైతే తీసుకుంటున్నానండి. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపాలండి. కలిపేసి మూత పెట్టేసి మరి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఫ్రై అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అయినా ఇంకా గ్రేవీ ఉందండి. ఇంకా హై ఫ్లేమ్ మీద ఇంకా 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో వేసేసి మరో 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుందండి. టేస్టీగా చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనైతే కొద్దిగా గ్రేవీగానే పెడుతున్నానండి. మీ కనుక బాగా ఫ్రై లాగా కావాలంటే ఇంకొద్దిగా సేపు ఉడికించుకోండి. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.